70 వీడియోలు ఉన్నాయి ఇంకా అని చెప్పేసి. ఈ వీడియోల్లో ఇక్కడ వీళ్ళు మిస్ అయిన లాజిక్ ఏంటంటే అతను నోట్ల కట్టలు పట్టుకుని ఉన్నాడు, లెక్కలేస్తున్నాడు. అక్కడ ఎవడన్నా వైసీపీ వాళ్ళు ఉన్నారా? వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అది కదా ప్రశ్న. చివిరెడ్డి ఉన్నాడా? వాళ్ళ అబ్బాయి ఉన్నాడా? ఎట్లాగా మరి చంద్రబాబు గారితో కూడా ఉందిగా, అప్పుడు టీడీపీ వెంకయ్యనాయుడు గారితో కూడా ఉందిగా, బీజేపీనా? పెమ్మశాంతితో కూడా ఉందిగా, టీడీపీనా? అదే కదా. అలాగే కవిత్తో కూడా ఉంది, బీఆర్ఎస్. ఫోటో కాదు కదా విట్నెస్. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే నాకు ఒక ఫెయిల్యూర్ ట్రాప్స్ అంటారు, కొన్ని ఫెయిల్యూర్ ట్రాప్స్ అంటుంటారు. కేసీఆర్ రేవంత్ నిరికించడంలో పక్కా స్కెచ్ అది. అతని పేరేంటి, స్టీఫెన్సన్ దగ్గరికి పంపించడం కానీ, అతనితో మాట్లాడించడం కానీ, వీడియో కానీ, విజువల్స్ తో సహా. అదే తరహాలో బీజేపీని ఇరికిద్దాం అనుకుని మునిగిపోయాడు. బాలరాజు, ఇప్పుడు గోవాల బాలరాజు వాళ్ళు బీఆర్ఎస్ నుంచి రిజైన్ చేశాడు కదా, అతనే కదా రోజున కీలకం అని చెప్పింది. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, నాకేం సంబంధము, ఆ రోజున వెళ్ళి చూడమన్నాడు, వెళ్ళి చూస్తే చివరికి నేను నా పేరు మీద కేసు పెట్టారని తెలిసింది అన్నాడు. అంటే అతనికి ఏం సంబంధం లేదు అది. ఆ రోజున ఎట్లా ఫెయిల్ అయింది అది?